హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి చెట్టు కొడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హౌస్ దగ్గర కొబ్బరికాయలు అయితే రాలుతాయని కొడుతున్నాం. పెట్టే ముందే ఆలోచించాలి, చెట్టు పెట్టే ముందే. కొంచెం దూరం పెట్టుకుంటే బాగుండు, కానీ చెట్టు కొడుతుంటే మాత్రం మస్తు బాధ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఎలా ఉందో. బోండాలు అయితే మొన్న ఎండాకాలం తెంపినాం, కొబ్బరి బోండాలు. ముందు చెట్టుకు తాడైతే కింద కట్టి పైకి కట్టెతోటి పైకి అన్నారు. తర్వాతనైతే ట్రాక్టర్కి అయితే కట్టిల్లు ఫ్రెండ్స్. దీనికైతే పెంచుడు ఒక 20 సంవత్సరాల కాంచెలు పెంచినాం. కొట్టుడు మాత్రం ఒక రోజు అయిపోయింది. 20 సంవత్సరాల కాంచెలు పెంపు చేసి ఇప్పుడు చెట్టును కొట్టాలంటే మస్తు బాధ అవుతుంది. చెట్లను ఒక సైడ్కు ఒక దిక్కు ఒక రేవుకు పెడితే చెట్లను కొట్టుడు ఉండదు. ఇప్పుడైతే మాకు ఆడ బట్టలు విండినా ఏం పని చేసినా హౌస్ కాడ ఉండడం వల్ల మీద పడతాయని భయంతో కొట్టడం అవుతుంది. చూడండి, చెట్టు ఎటు పడిపోకుండా తాడైతే కట్టినాం. చూడండి, చెట్టు కొడుతుంటే అయితే ట్రక్స్ అయితే ముందుకు పోనిస్తాను. ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఇంటి మీద హౌస్ మీద అట్లా పడిపోతాయి కదా, అందుకైతే మేము తాడు కట్టాము. తాడు సాయంతో ముందుకు ట్రాక్టర్ కట్టి ముందుకు లాగుతాము. రెండు సైడులా చెట్టు అయితే కొట్టిండు. తాడు సాయంతో ట్రాక్టర్ ముందుకైతే పోతుంది. చెట్టు కింద పడే టైం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు చెట్లు కనుక పెంచుకుంటే కొట్టకుండా మళ్ళీ చెట్టు కొట్టకుండా ఉండే రేవులో పెట్టుకోండి. చెట్టు అయితే పడిపోయింది ఫ్రెండ్స్. మనం పెంచుకున్న చెట్లు న్యాచురల్ పండ్లను ఇస్తాయి. మా ఇంటి దగ్గర జామ పండ్లు, మామిడి పండ్లు, సీతాఫలం చెట్లు, ఇట్లా దానిమ్మ చెట్టు, అరటి చెట్లు ఇట్లా ఉన్నాయి మా ఇంటి దగ్గర చెట్లు. మనం పెంచుకుంటే న్యాచురల్గా తినచ్చు. మీరు కూడా చెట్లను నాటుకోండి ఫ్రెండ్స్. చెట్టు అయితే పడిపోయింది, ఎందుకంటే భయంగా ఏ పని చేసినా భయంగా కొబ్బరి బొండాలు రాలుతాయి మీద, అందుకని కొట్టేసినాం. ఇగో ఇక్కడైతే కొబ్బరి బొండాలు అయితే తెంపుతారు. చిన్నగా ఉన్నాయి, సైజు కొంత చిన్నగానే ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే ఎండాకాలం అన్నీ తెంపినాం మీద రాలుతాయని. గాడుపు వచ్చినా ఏదొచ్చినా మీద రాలుతాయి. వీళ్ళైతే కొబ్బరి బొండా నీళ్ళు అయితే తాగుతారు. నీళ్ళు అయితే లేతగా ఉన్నాయి, కొంచెం చేదుగా ఉన్నాయి. నీళ్ళు మేము కూడా తాగినాం, కాకపోతే వీడియో తీసుకోలేదు. లాస్ట్ టైం మా చెట్టు కొబ్బరి బొండా నీళ్ళు తాగుడు. చెట్టు పోతే మాత్రం మస్తు బాధగా ఉంది. అవునా కాదా ఫ్రెండ్స్? మనకు పండ్లనిచ్చే చెట్టు ఏ చెట్టు అయినా కూడా బాధ అవుతుంది. వీళ్ళైతే చెట్టు అయితే మళ్ళీ కొమ్మలంతా చెలుగుతారు. చెట్టు పెంచుకోవడం ఒక పండ్లనే కాదు, నీడను కూడా ఇస్తుంది. వీళ్ళైతే చెట్టు అయితే ముక్కలు చేస్తారు, 2 ముక్కలుగా చేస్తారు. ఎందుకంటే గుంజుకపోవడానికి వీలుగా పోదు కదా, అందుకని 2 ముక్కలు అయితే చేస్తారు. చూడండి, చెట్టు ఇట్లా ట్రాక్టర్కి అయితే కట్టిళ్ళు. మొద్దునైతే దూరంగా పారేసేస్తామని అయితే పట్టుకుపోతారు. కొంచెం కల్కులేటర్ తాడు కింద ఆనుతుందని పైకి కడతారు మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నాకు వరుసకి బాగా అవుతుంది. ఆ మొద్దు మీద కూర్చొని అయితే పోతాడు. చిన్నప్పుడు మీరెవరైనా తాటి మట్టలతో బండి ఆట ఆడినట్టయితే తాటి మట్టలతో గుంజుకపోవడం ఇట్లా చేసిందా లేదా కామెంట్ చేయండి. మేమైతే ఆడేది తాటి మట్టల మీద కూర్చొని బండి లెక్క గుంజుకపోయేది, ముందు ఇద్దరు పట్టుకొని. ఆ మొద్దు అయితే వారేసొచ్చిళ్ళు, మళ్ళీ ఇంకో మొద్దు అయితే పట్టుకుపోతాడు. ఎడ్ల దగ్గర గాడానికి అవుతుంది, కోళ్ళు తోడుతానే గడ్డి అంతా అని ఆ మొద్దు అయినే పట్టుకుపోయిండు. చూడండి ఫ్రెండ్స్, తాడు కింద రాకుతుంది, తాడు తెగుతుందని మళ్ళీ పైకి అయితే గుంజి కడతాడు తాడు. ఇట్లయితే కొద్దిగా తాడు రాకుడు పడదని పైకి అయితే కట్టిళ్ళు. ఒక మొద్దు అటు పోయింది, ఒక మొద్దు ఇటు పోయింది, 2 దిక్కుల పోయినాయి మొద్దులు.
ఉన్న మట్టలు అయితే ట్రాక్టర్లో వేస్తారు. కొబ్బరి మట్టలు, బోండాలు ఇవన్నీ అయితే ట్రాక్టర్లో వేస్తారు. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి బొండాలు, మట్టలు ఇవన్నీ అయితే పైకి వేసిళ్ళు ట్రాక్టర్లా. ఇక్కడైతే అంతా క్లీన్ చేసాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.